వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక 15-20 రోజులు అయిందండి, మేబీ ఒక నెల రోజులు కూడా అయిండొచ్చేమో మనకి. అంటే తెలంగాణలో మొత్తం అంతా పెట్రోల్ లేదు, ముఖ్యంగా హైదరాబాద్ మొత్తంలో పెట్రోల్ లేదు, నో స్టాక్, మూసేసాం, రావట్లేదు, ఇది లేదంటే ఇంకా దొరకదు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారానికో ఇంకోటో తెలియదు. కానీ పొద్దున్న నుంచి అంటే ఈ ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ఆ యుద్ధ నేపథ్యంలో మనకి ఆ నౌకలు అక్కడి నుంచి రావడం లేదు, అక్కడ ఎల్పిజి ఆపేశాడు, తర్వాత ఇది ఆపేశాడు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం, సేమ్ లైక్ పాండమిక్ ముందు కూడా అలాగే చెప్పారు, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారా అనేటువంటి ఒక దీంతో కిరాణా కొట్లు ఖాళీ చేశారు, పెట్రోల్ బంకులన్నీ ఖాళీ చేశారు, అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంకులు, అట్ ద సేమ్ టైం డబ్బాల్లో ఎక్స్ట్రాలు. ఒక రోజంతా కొట్టారు, సరే ఏదో జరుగుతోంది వస్తాయనుకున్నాం కదా అనేసరికి సాయంత్రానికి ఇక పోలీస్ ఆర్డర్స్ ఇవన్నీ రావడం, డబ్బాల్లో పోయడానికి వీల్లేదు, ప్రతి ఒక్కళ్ళకి లిమిటెడ్గా ఇంతే వస్తుంది, ప్యానిక్ అవ్వక్కర్లేదు అని చెప్పారు. అది అయిపోయింది. 2 రోజుల నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్లో సేమ్ నో స్టాక్ బోర్డులు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా కూడా. ఎందుకంటే ఇందాక బయటికి వెళ్ళొచ్చాను, మా ఆఫీస్ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అన్ని పెట్రోల్ బంకులు మెహదీపట్నం నుంచి మొత్తం ఈ స్ట్రెచ్ బాంబే హైవే అంతా కూడా నో స్టాక్ అని చెప్పలేదు, కానీ మొత్తం అందరికి క్యూలు వరుసగా అనమాట. కార్లు, బళ్ళు, ఆటోలు, ఏది పడితే అది. ఇంకా ట్రాఫిక్, విపరీతమైనటువంటి ట్రాఫిక్. నార్మల్గా ఆ రూట్లో పని మీద బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అది ఎంత మహా అయితే డ్రైవ్ చేయడానికి 15 గంట పడుతుంది. అలాంటిది జస్ట్ అలా వెళ్ళి వచ్చిన దానికి 1.5 గంట పట్టింది. అలా ఉంది పరిస్థితి. మన దగ్గర నిల్వలు లేవా అంటే, తెలంగాణకు సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్ మన స్టీఫెన్ రవీంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు, మరి బాబు పెట్రోలు డీజిల్ ఉంది, మేబీ డీజిల్కి కాస్తో కూస్తో అటు ఇటు, ఎందుకంటే ట్యాంకర్లు రావాలి మళ్ళీ అవ్వాలి, ఇండస్ట్రియల్ డీజిల్ కూడా ఇది ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు. అయినా సరే లేదు, అమ్మో అయిపోతుంది, నాకు మాత్రమే దొరకాలి, ఇంకెవరికి దొరకడానికి లేదన్నట్టుగా పొలోమని వెళ్ళిపోవడం. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి నో స్టాక్ బోర్డులు, ఇది కేవలం సరఫరా సమస్య కాదు, అది ఆర్థిక, రాజకీయ, మానసిక అంశాలన్నీ కలిపి సంక్లిష్ట పరిస్థితి. ప్రభుత్వం, చమురు కంపెనీలు సరఫరాలో లోటు లేదు అని చెప్తున్న, క్షేత్రస్థాయిలో బంకుల దగ్గర కనిపిస్తున్న దృశ్యం చాలా పెద్ద కథ చెప్తోంది. దానికి మొదటి కారణం ఏంటంటే డీలర్లకి క్రెడిట్ పరిమితుల తగ్గింపు. సాధారణంగా పెట్రోల్ బంకులు ముందుగా డబ్బు చెల్లించకుండా కొంత క్రెడిట్ మీద తీసుకుంటే ఫ్యూయల్ని, కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏం చేశాయి, ఈ పరిమితులన్నీ కఠినతరం చేసేసాయి. సో దాంతో డీలర్లు పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకోలేకపోతున్నారు. దాంతో ఏమవుతుంది, ఈ సప్లై చైన్లో చిన్న అంతరాయం కూడా బంకుల దగ్గర నో స్టాక్ పరిస్థితికి దారితీస్తోంది. అంటే సపోజ్ నేనే ఒక బంకు డీలర్ని, నా దగ్గర ఒక 10,000 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంది, ఒక 5,000 పెట్రోలు, 5,000 డీజిల్. నాకు ప్రతి 2 రోజులకి, నాకున్నటువంటి రద్దీకి ప్రతి 2 రోజులకి నాకు ఒక డీజిల్ ట్యాంకరు, ఒక పెట్రోల్ ట్యాంకర్ నాకు రావాలి. సో నేనేం చేయాలి, వాళ్ళకి నాకు ఫస్ట్ ట్యాంకర్ ఆన్ క్రెడిట్ ఇచ్చినప్పుడు సెకండ్ ట్యాంకర్ పంపేలోపు నాకు ఇక్కడ కలెక్షన్స్ ఇవన్నీ చేసుకొని సెకండ్ ట్యాంకర్కి వచ్చేలోపే నేను ఫస్ట్ ట్యాంకర్ అమౌంట్ని పంపించేస్తాను. సో సెకండ్ ట్యాంకర్ సేల్ అయిన తర్వాత థర్డ్ ట్యాంకర్కి పేమెంట్ చేసేస్తాను. అలాగా వెళ్తూ ఉంటుంది. చివరాఖరికి ఇంకా నేను బంకు మూసేస్తున్నాను అన్నప్పుడు ఏదైతే 10వ ట్యాంకర్ నాకు పంపిస్తారో ఆ 10వ ట్యాంకర్ అమౌంట్ మొత్తం తీసుకొని మొత్తం సేల్ చేసేసిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో నాకు కంపెనీకి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీలు ఈ పాండమిక్ యుద్ధ పరిస్థితి వచ్చిన తర్వాత చేసేది ఏంటంటే, నాకు 5,000 లీటర్ల కెపాసిటీ ఉంది, నాకు 5,000 లీటర్లు ఇవ్వరు వాళ్ళు, నీకు 1,000 లీటర్లే క్రెడిట్ ఇస్తాం, నువ్వు 1,000 లీటర్లు మాత్రమే తీసుకోవాలి. నాకున్నదేమో రిక్వైర్మెంట్ 5,000 కెపాసిటీ, 5,000 కెపాసిటీ 2 రోజుల్లో నాకు అయిపోతుంది, బట్ నేను మాత్రం 1,000 లీటర్లు తీసుకోవాలి కంపెనీ వాళ్ళ దగ్గర. మేము అంతే ఇస్తాం క్రెడిట్ లిమిట్, మీకు ఇచ్చేది లేదు. నేనేం 10,000 లీటర్లు నేను అడగట్లేదే, నేను అడిగింది అదే రెగ్యులర్ నాకు ఉన్నటువంటి బంక్ కెపాసిటీకి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అదే సేల్ అవుతుంది, అదే మీకు ఇమ్మీడియట్గా నేను ఇస్తున్నాను. బట్ ఇక్కడ కంపెనీల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మాత్రం ఇవన్నీ కూడా, అంటే ఒక రకంగా ఏం చేస్తున్నారంటే దీన్ని, ఇది కొంచెం సస్పెన్స్, ఇది లాస్ట్లో చెప్పుకుందాం. సో ఇలా డీలర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఈ డీలర్ల దగ్గరకు వచ్చేసరికి 100 లీటర్ల ట్యాంక్ పంపడం, లేదంటే 500 లీటర్లు పంపడం, లేదంటే 1,000 లీటర్లు పంపడం, ఇదే చేస్తున్నారు తప్ప 5,000 లీటర్లు 10,000 లీటర్ల ట్యాంకులు వాళ్ళు పంపట్లేదు ఆన్ క్రెడిట్. పూర్తి డబ్బులు ఇస్తేనే పంపిస్తాం. కొన్నిసార్లు పూర్తి డబ్బులు ముందే పంపించేసినా కూడా ముందు 5,000 తర్వాత 5,000 ఇలా పంపిస్తున్నారు ఈ కంపెనీల వాళ్ళు. అదొకటైంది. తర్వాత ఇక రెండో కారణం దీంట్లో, ఇందాక అనుకున్నాను చూసారా లాస్ట్లో చెప్పుకుందామని, ఇక్కడ దానికి లింక్ ఉంది. ధరల పెంపు ఊహాగానాలు.
ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది అనే చర్చ బలంగా నడుస్తోంది. ఈ అంచనాల కారణంగా కొందరు కంపెనీలు సరఫరాని నెమ్మదిగా విడుదల చేస్తున్నాయి అన్నటువంటి విమర్శ. లాస్ట్లో కాదు, ఇక్కడే చెప్పేసాం పాయింట్. ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, సపోజ్ ఒక 10 రూపాయలు రేట్ పెరిగిందని అనుకుందాం ఎలక్షన్ అయిన తర్వాత, ప్రాఫిటేగా లేదు. ఆ ప్రాఫిట్ మనం అప్పుడెందుకు చేసుకోవాలి? ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి రేట్ మనం ఇవ్వక్కర్లేదు. ఆ 10 రూపాయలు పెరిగిన తర్వాత అప్పుడు యుద్ధం కావాలంటే వాళ్ళకి, అంటే ఎండ్ ఆఫ్ ద డే మనుషుల్ని పిప్పి పీల్చి చేసేయడమే, మన దగ్గర నుంచి జోబులను శుభ్రంగా లాక్కోవడమే, ఇదే పని మీద ఉన్నాయి. సో గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు? ఏపీ గవర్నమెంట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు కంపెనీలతోటి డీలర్లతోటి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 3వ సారి కూడా రివ్యూ మీటింగ్ అయ్యింది. అధికారులకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు కంపెనీల వాళ్ళు కానీ, డీలర్లు కానీ, ఇంకొకరు కానీ అని. అలాగే బంకుల్లో పెట్రోల్ పెట్టుకుని లాక్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేశారు. ఎందుకంటే సప్లై చైన్ ఒక్కసారి ఆగిందంటే ఇంకా జీవితం ఆగినట్లే మనకి. అది ఒకటి. సో ఇక్కడ రేట్లు పెరుగుతాయా లేదా అనేది స్పష్టంగా చెప్పడం కష్టమైనప్పటికీ కూడా మార్కెట్లో ఉన్న అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 3వ కారణం, వరల్డ్ మార్కెట్లో ఈ ముడి చమురు ధరలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $100 నుంచి $110 మధ్యలో ఊగిసలాడుతున్నాయి. సో దీంతో అది మన సంస్థల మీద భారీ భారం మోపుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో రీటైల్ ధరలను ఎక్కువ కాలంగా స్థిరంగా ఉంచడం వల్ల కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నట్టున్నారు. మరి ఈ నష్టాలను భరించడం కష్టం అవుతూ ఉండడంతో ఈ సరఫరా, నియంత్రణ, ధరల సవరణ మీద ఒత్తిడి అనేది పెరుగుతోంది. ఇక 4వ అంశం, పానిక్ బయింగ్. అంటే మనం భయపడతాం, రేపు ధరలు పెరుగుతాయేమో అనే భయంతో మనందరం వెళ్ళడం, ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం, అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్ల డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. అంటే సాధారణంగా రోజుకి అమ్మే పరిమాణం కంటే కూడా 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఈ సేల్స్ జరుగుతూ ఉండడంతో బంకులో ఉన్న స్టాక్ గంటల్లో ఖాళీ అయిపోతుంది. సో ఇది పూర్తిగా సరఫరా సంక్షోభం కాదు, కానీ డిమాండ్ సప్లై మధ్యలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్. అంటే సరఫరా ఇక్కడ పూర్తిగా ఆగలేదు, కానీ డిమాండ్ మాత్రం ఈ రూమర్స్ వల్ల పెరగడంతో ఈ లోటు అనేది కనిపిస్తోంది. సో దీనికి 3 చర్యలు చాలా కీలకంగా తీసుకోవాలి. సరఫరా చైన్, సప్లై చైన్ మీద స్పష్టమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాన్ని ముందు తగ్గించవచ్చు. అలాగే డీలర్లకి తాత్కాలికంగా క్రెడిట్ సడలింపులు, ఈ సడలింపులు ఇవ్వడం, దీంతో ఇది క్లియర్ అవుతుంది. అలాగే ధరల మీద అనిశ్చితి తగ్గించే విధంగా ప్రభుత్వం నుంచి, కంపెనీల నుంచి క్లారిటీ ఇవ్వడం, ఈ 3 చేస్తేనే అవుతుంది. సో మొత్తానికి బంకుల దగ్గర కనిపిస్తున్నటువంటి ఈ నో స్టాక్ బోర్డ్స్ కేవలం ఈ ఫ్యూయల్ స్కేర్సిటీ అన్నటువంటి సంకేతం కాదు, మార్కెట్లో ఉన్న అనిశ్చితి, ప్రజల్లో ఉన్న భయం, కంపెనీల ఆర్థిక ఒత్తిడి, ఆల్ రోల్డ్ ఇంటూ వన్ సిచ్యువేషన్. సో ఈ 3 సమతుల్యం చేయగలిగితే పరిస్థితి సాధారణ స్థితికి త్వరగానే చేరుతుంది. ఎందుకు సేమ్ లాస్ట్ టైం కూడా ఇదైందిగా. హైదరాబాద్ మొత్తంలో బంక్ అసోసియేషన్స్ వాళ్ళు, బాబు మా దగ్గరకు రావద్దు అని చెప్పారు 2 రోజులు. ట్యాంకర్లు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది, మన దగ్గర చమురు నిల్వలు ఇన్ని ఉన్నాయి, ఎల్పిజికి ఇంత ఉన్నాయి, సో దీన్ని ఇలా చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే ఏదో అంటారు చూసారా, రేపు చచ్చిపోతున్నాను నాయన అంటే సర్లే ఈవేళ తగలెట్టేస్తాను అన్నట్టు. రేపు చచ్చిపోతున్నాడంటే ఈవేళ తగలెట్టేస్తారు. ఆ రకంగా ఏమీ లేని దానికి, ఎవడో చేసిన దానికి, దీని మీద ఈ పొలిటికల్ ఇది కూడా ఏపీలో నడుస్తుంది. కొన్ని స్క్రీన్ షాట్స్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ఐ డోంట్ వాంట్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద టాపిక్, బట్ దీనికి సంబంధించి కుట్ర ఏమైనా చేస్తున్నారా వీళ్ళు అనేటువంటిది కూడా వస్తున్నాయి. సో వైసీపీ రాము అట ఎవరో మరి, ఈయన వారి కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి నిన్న మెసేజ్ పెట్టారు. నిన్న గురువారం రోజు ఎప్పుడు మెసేజ్ పెట్టారు. ఏంటి అది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కృత్రిమ ప్యానిక్ని సృష్టించాలి, ఇది జగనన్న ఆదేశం అంటూ లాస్ట్ గురువారం పెట్టినటువంటి పరిస్థితి. సో శుక్రవారం నుంచి మావాడు రాజమండ్రి వెళ్ళాడు, అక్కడి నుంచి చెప్తున్నాడు, సార్ పెట్రోల్ దొరకట్లేదు ఇది అని చెప్పాను. మరి అందులో ఏం కాన్స్పిరసీ అనేది వీ డోంట్ నో. తర్వాత తాడేపల్లి పెట్రోల్ బంక్లో నో స్టాక్ ఎంఆర్ఓ ఎంట్రీతో ఓపెన్ అయింది. తాడేపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డులు పెట్టి ఇంధనం లేదని నిరాకరించగా ఎంఆర్ఓ సీతారామయ్య మెరుపు తనిఖీ చేశారు. తనిఖీలో 2083 లీటర్ల డీజిల్, 3000 లీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నట్టుగా తేలింది. దీంతో ఆయన దగ్గరుండి వాహనదారులకు ఇంధనాన్ని నింపించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన నేటి నుంచి పోలీస్, రెవెన్యూ బృందాలు బంకుల్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఇది అక్కడ ఏపీకి సంబంధించినటువంటిది. ఇలాంటి మరి తెలంగాణలో ఎవరైనా ఇచ్చారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇన్ జనరల్గా ఇలాంటి కొరత సృష్టించండి, ఇక్కడ పబ్లిక్ ప్యానిక్ అయిపోవాలి అనేంత స్థాయికి ఇక్కడ ఇంకా రాజకీయ నాయకులు దిగజార్ల. మేబీ అబద్ధాలు ఆడొచ్చు, లేదంటే తప్పుడు ప్రచారం ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రజలని మరి అంత పిచ్చివాళ్ళని చేసేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా అయితే ఇక్కడ రాజకీయాలు దిగజారలేదు. కానీ అక్కడ మాత్రం కాస్త అలా జరుగుతోంది అనేది ప్రజల్లో భావన.
సో పెట్రోల్కి సంబంధించినటువంటిది ఇదండి. నో స్టాక్ బోర్డులు చూసి అక్కడ వెంటనే ఒక పని చేయండి. అప్పుడు మీకు అక్కడ నో స్టాక్ బోర్డు కనిపించింది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకో రెవెన్యూ వాళ్ళకో ఫోన్ చేసి స్థానికంగా, సార్ ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉంది బట్ వీ సస్పెక్ట్, సో ఒకసారి మీరు వచ్చి చెక్ చేయండి, లేదు అంటే మేము వెళ్ళిపోతాం, ఇబ్బంది లేదు, కానీ ఉండి చేస్తున్నారు ఇలాగంటే మాత్రం అది ఇబ్బందే కదా, మీరు చెక్ చేయండి అని చెప్పండి. దట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి, ఇది బర్డ్ మీడియా.